హలో హాయ్ అందరికీ, మీరు చూస్తున్నది ఎస్బిఎన్ వ్లాగ్స్. ఈరోజు మనం అరికెల కిచిడీని ఎలా తయారు చేసుకోవాలి అండ్ అరికెల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అరికెలు షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అధిక వెయిట్తో బాధపడే వాళ్ళకి వారానికి ఒకసారి తీసుకుంటే వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని వారానికి ఒకసారి ట్రై చేయండి. అందుకని 1 కప్పు అరికెలు, మైసూరు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, ఈ 4టిని కడిగి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు ఒకవేళ నైట్ వండుకోవాలి అనుకుంటే ఉదయమే కడిగి నానబెట్టుకోండి. లేదు మేము పొద్దుగాల వండుకోవాలనుకుంటే నైట్ కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక కుక్కర్ పెట్టి అందులో మనకు తగినంత ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసి అవి కొంచెం ఫ్రై అయినాక అందులో కొంచెం కట్ చేసిన ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం దూరగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ కిచిడీని అనేది వారానికి కుదరకపోయినా నెలకు ఒకసారి తినండి. ఈ అరికెలు, సామలు ఇవన్నీ ఈ చిరుధాన్యాలు మనకు సూపర్ మార్కెట్లో చాలా ఈజీగానే దొరుకుతుంది. ఎప్పుడు రైస్ తిన్నదానికంటే ఈ అరికెలు ఇలాంటివి తింటే మన బాడీకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. ఆ తర్వాత ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం పొటాటోని వేసి పచ్చి బఠానీ అంటారు కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీ వేసిన తర్వాత పూర్తిగా మళ్ళొకసారి కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయినంత వరకు, కొంచెం లైట్గా కుక్ అయినంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఎల్లిపాయని దంచి వేసుకోవాలి. ఎల్లిపాయని దంచి వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు అటు ఇటు కలుపుతూ ఉండాలి. అవి మొత్తం కలిసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు దంచుకున్నది అయితే ఇంకెక్కువ టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాక మళ్ళొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటాను కూడా మనం వేసుకొని కొంచెం ఉడికిందనక మళ్ళీ కలుపుకోవాలి. టమాటా కూడా కొంచెం స్మూత్గా ఉడకాలి. ఉడికిన తర్వాత అందులో కొంచెం మనం పసుపుని యాడ్ చేసుకోవాలి. మనకు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ కలిపిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా అనేది చాలా ముఖ్యం. కొత్తిమీర, పుదీనాని వేసి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ కలిపిన తర్వాత మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న అరికెలు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, కందిపప్పు ఈ 4టిని కూడా అందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత అందులో మనం ఎంత కారం, ఎంత స్పైసీ తింటామో అంత కారాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కలపాలి. కలిపి అది కొంచెం ఉడుకుతున్నప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి అలా ఆవిరిలో వదిలేయాలి. ఆ తర్వాత మూత తీసి మనము వాటికి సరిపోను వాటర్ని పోసుకోవాలి. కొంచెం వాటర్ అనేది ఎక్కువగా ఉంటేనే కిచిడి అనేది జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టికి మళ్ళా పప్పులు యాడ్ చేసాం, అరికెలని యాడ్ చేసాం కాబట్టికి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత వాటర్ పోసిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం సాల్ట్ని వేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు 2 లేదా 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం అందులోకి రైతాని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావలసింది 1 కప్పు పెరుగులో పెరుగుని మెత్తగా గిలకొట్టుకొని గడ్డలు లేకుండా అందులో తురిమిన ఆనియన్, క్యారెట్, కీర, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకు రైతా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రైతా ప్లేస్లో మీకు ఏ టైప్ చట్నీ ఉన్నా కూడా కిచిడీలోకి చాలా బాగుంటుంది. చట్నీ అండ్ రైతా ఈ 2 కిచిడీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కిచిడీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి ఎమ్మీ కిచిడీ రెడీ అయిపోయింది. బాయ్.